చూడండి ఈరోజు పడ్డ చేపలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజుబాబు ఫిషింగ్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇక్కడ సింగూరు డ్యామ్కి వచ్చాను. చూద్దాం ఈరోజు డబ్బాలు ఆడదాం అనుకుంటున్నా. డబ్బాలు అయితే ఆడదాం ఈరోజు, సింగ్ ప్లస్ డబ్బాలు. ఓకే, అమ్మా చూడండి ఫ్రెండ్స్, ఇదైతే బకెట్. ఇది పిండి కలుపుకోవడానికి బకెట్. ఇది చాలా మీకు ఎక్కడ వెళ్ళినా, ఎంత అడుగులో వెళ్ళినా మనకి బకెట్లో పిండి మంచిగా కలుపుకోవచ్చు. ఇగో నేను వాడే బయట వచ్చి ఇగో రాజుబాబు ఫిషింగ్ బయట. ఇగో చూడండి, రాజుబాబు ఫిషింగ్ బైట్ ఇదే వాడుతున్నా. మీరు ఆర్డర్ చేసుకోవాలంటే చూడండి, ఈ నెంబర్తో 7569447923 ఈ నెంబర్ కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ నెంబరు మనకు షాప్లో మీకు ఫిషింగ్ రాడ్లు కానీ రీళ్లు కానీ ఏదైనా సరే ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. మీరు వాట్సాప్లో మీరు క్యాటలాగ్ లింక్ కూడా చూసుకోవచ్చు ఈ నెంబర్కి 7569447923. ఓకేనా, ఇదే నెంబర్. డబ్బాలు అయితే మాస్తున్నాయి. ఈ డబ్బాలు కూడా మన షాప్లో దొరుకుతాయి. ఇది గుచ్చాలు ఉంటాయి, ఫీడర్లు ఉన్నాయి మస్తుగా. చూడండి, ఫీడర్ డబ్బాలు కూడా ఉన్నాయి, గుచ్చాలు ఉన్నాయి. మనకి సింపుల్ అనమాట, ఒక ఫిషింగ్ రాడ్తో అవసరం ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఈ బకెట్లో చూడండి, ఇది రాజుబాబు ఫిషింగ్ బయట. చూడండి డబ్బాలు 1 2 3 4 5 6 7 ఇక్కడ ఒకటి ఉంది 8. రెండు అరటిపళ్ళు కూడా వేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ట్రెండ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూద్దాం. ఓకే రైట్, చూద్దాం. సింగ్ కూడా ఆడదాం ఫ్రెండ్స్ ఈరోజు. సింగు డబ్బా రెండు ట్రై చేయాలి మనం. ఎందుకంటే షికార్కి వచ్చిన తర్వాత అన్ని రకాలు ఒక్కొక్కసారి ట్రై చేయాల్సి వస్తుంది. మనకు కాన్ఫిడెన్స్ ఇక్కడ పడుతుంది అనుకుంటే మాత్రం ఏదైనా ఆడొచ్చు. కానీ మనకు ఇక్కడ ఏం ఆడుతుంది, ఇక్కడ ఏం పడుతుందో పడదో తెలియదు. కొత్త స్పాటు, మనం కొత్తగా వచ్చినాం ఇక్కడ, ఇంతకుముందు రాలేదు. అందుకని ఇదైతే సింగూరు డ్యామ్ ఫ్రెండ్స్. చూడండి పిండి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను మీకు. ఇగో పిండికి డైరెక్ట్, మరీ ఎక్కువ పెద్ద లడ్డు కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. చూడండి పుల్లు పెట్టేసుకున్నా. సౌండ్ అయితే కడకడక్కడ సౌండ్ వస్తుంది డబ్బాలు మన దగ్గర. చూడండి ఇటు ఒక గాలం గుచ్చుకున్నా,
ఇటు ఒక గాలం గుచ్చుకున్నా అంతే. చూడండి ఇలా పెట్టుకున్నా అంతే. చూడండి ఫ్రెండ్స్, డబ్బాలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఇట్లా తయారు చేసుకున్న డబ్బాలు చూసారుగా. ఫీడర్లు గుచ్చాలు కూడా ఉన్నాయి. కొన్ని ఫీడర్లు మొత్తం అన్నీ వేద్దాం ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, మనమైతే 60 గాలాలు ఆడుతున్నాం. చూడండి పిండి ఇలా పెట్టుకోవాలి పైన. ఈ సింగ్ వచ్చి ఒరిజినల్ సింగ్ ఫ్రెండ్స్. ఇది ఒరిజినల్ సింగ్. ఇది మన బర్రె కొమ్ముతో తయారు చేసింది. అయితే ఈ సింగ్కి మీకు ఈ స్టోక్ అయితే మామూలు తలగదు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా తగ్గుతుంది. ఈ డైమండ్ కూడా కరెక్ట్ ఉండాలి. మెయిన్ డైమండ్ ఉండాలి. మీకు డైమండ్ చూడండి ఎంత మంచిగా ఉంది. ఇట్లా డైమండ్ తయారు చేసుకోవాలి. దెబ్బ అనేది ఊడిపోయిందా? చూడండి ఫ్రెండ్స్, చిన్న చేప కూడా మనకు తెలిసిపోతుంది ఈ సింగ్ మీద. చాలా సాఫ్ట్ చూసారా, పొలుసు వచ్చింది. అక్కడ ఉంది చూడగో, నిలబడు. ఎక్కడ తగిలిందో తెలియదు, మొత్తంగా తగిలింది. అసలు అక్కడ ఉంది.
సక్సెస్ ఫ్రెండ్స్. చూడండి రవ్వు అమ్మ 3 కిలో ఉంటుందా కదా, 3 ఉంటుంది, 3 కిలోలు ఉంటుంది ఉంది. చూడండి ఇక్కడ అసలు అనుకోలే, అన్ఎక్స్పెక్టెడ్. అది గాలం తీద్దాం అనుకున్నా, గాలం తీద్దాం అనుకున్నప్పుడు తగిలింది. ఇట్లా గుచ్చుకున్నది ఇంకా. చూడండి ఫ్రెండ్స్, సక్సెస్ మంచిగా అయింది. ఫస్ట్ బోని మన రాజుబాబు ఫిషింగ్ బయటే ఉంది. ఇది చూసారు కదా. ఓకే అది చూడండి ఫ్రెండ్స్, చాలా అసలు పొద్దునొచ్చి కూర్చున్నాము పడింది, కానీ కిలో ఉన్నట్టుంది. అంటే కిలోన్నర ఉంది. గడకేసుకో. ఓకే, ఫస్ట్ డబ్బా తిరిగింది. సింగ్ మీద ఒకటి, డబ్బా ఒకటి ఫ్రెండ్స్. కిలోన్నర ఉంది, పక్క కిలోన్నర ఉంది. చూడండి. ఓకే రైట్. ఒక్కొక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఇది గాలం ఏం చేస్తున్నా అంటే, నేను ఇక్కడ ఒకటి గుచ్చుతున్నా, దాని ఆపోజిట్లో ఇక్కడ ఒకటి గుచ్చుతున్నా. చూడండి ఇక. గుంజింది దీనికి. ఉందా? పోయిందప్ప, పెద్దగుండే పోయిందా? లేదు పోయిందా? పెద్దగుండే, అది ఒక్క జరగా ఇచ్చింది నాకు. ఇది కాదు, ఇంకోటి వెళ్ళిపోయింది. ఇది వేరేది.
सबर करना पड़ता। అది దింపకపోయింది అయితే బాగానే ఉండే. 80 रुपया ఇది చిన్నది. అంతే సేమ్ సైజ్. అది పెద్దగా ఉండే కదా. అమ్మా ఒకటి తర్వాత తిరుగుతూనే ఉంది ఫ్రెండ్స్. చూడండి అసలు మామూలుగా లేదు. అది ఒకటైతే తెంపుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫీడరు నేను చూపిస్తా. ఫీడర్ ఎట్లా తెంపుకొని పోయిందో మొత్తం దగ్గరికి అది తెంపుకొని వెళ్ళిపోయింది. ఓకే రైట్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇట్లా తెంపుకొని పోయింది. బరాబర్ ఇక్కడ నుంచి తెంపుకొని పోయింది. కొన్ని ఇక్కడ తెగిపోయింది మొత్తం. పాప ఇది పుల్లు ఉంది. ఇది కూడా తెగిపోవడానికి రెడీగా వచ్చింది. చూడండి ఇంటికే కరకసేస్తుంది, కానీ దానికైతే తెంపుకొని పోయింది. చూద్దాం వేరేదైతే వేరేది వేద్దాం ఇప్పుడు. కంపలకోవాలి 2 కిలోలు ఫ్రెండ్స్. చూడండి మంచిది. కరెక్ట్ దాకింది. చూడండి ఫ్రెండ్స్, 2 కిలోలు ఉంది, 2 కిలో ఉంది. మేమైతే ఈరోజు చాలా ఎండలో చాలా కష్టపడి ప్రయత్నిస్తున్నాం. ఇది 3వది 4వది. ఇది ఒకటైతే తెంపుకొని వెళ్ళిపోయింది. చూసారు కదా. చూడండి ఇగో ఎట్లా పట్టుకుంది. ఇది గుచ్చ మొత్తం ఫీడర్లు వేసిన కానీ గుచ్చాకి పడింది. చూడండి గుచ్చ నేను ఎలా పడింది మొత్తం మింగేసింది. చూడండి ఇగో గుచ్చలు తీసేటప్పుడు చాలా జాగ్రత్త ఫ్రెండ్స్. వాటర్లో ఉన్నప్పుడు బయటకు వస్తే నో ప్రాబ్లం, కానీ తీసేసినప్పుడు మనం ఎలాగైనా పట్టుకోవచ్చు. ఇగో చూడండి 2 కిలో ఉంది. ఓకే రైట్. పక్కనే ఉంది. బాస్ పెద్ద ఉంది బాస్. తెలియదు కదా. నేను ఇంకా వెళ్ళిపోదాం, ఇంకా తీసేద్దాం అనుకుంటున్నా. మనం బయట పడుతుంది అనుకున్నాం ఫ్రెండ్స్. అసలు ఉందా? ఉన్నది. కూడా చిన్న కాలం పట్టిందట. ఓయ్ కనిపిస్తుంది నాకు.
ఇది ఆల్రెడీ పోయింది, మూతి తీసుకోవాలి. గాలం పట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పట్టాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అది మనకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జారిపోతుంది. ఈ గాలం గుచ్చుకునే అవకాశాలు ఉంటాయి. చూడండి 2 కిలోలు ఉంది, 2 కిలోలు 2 కిలోలున్నర ఉంటుంది కదా, 2.5 2 అయితే పక్క ఉంటుంది, 2 అయితే పక్క ఉంటుంది. ఓకే చూడండి, తీసేటప్పుడు జాగ్రత్త. గాలం ఎలా పోదు ఫ్రెండ్స్, అయిపోయింది గాలం తీసేసిన. వెళ్ళిపోదాం అనుకుంటుంది, టైం అయిందని. అయితే ఇక్కడికి వెళ్ళాలి. రైటా ఎట్టకున్నట్టుంది ఫ్రెండ్స్, కొంచెం తీసేద్దాం అనుకోండి. డబ్బా మీద సేపు పెట్టిన ఫ్రెండ్స్, తిరిగిపోయింది చూసారా. తీద్దాం అనుకుంటున్నా, వేలు పడ్డాం అసలు లేదా, తీద్దామని అనుకున్నా, తీద్దాం అనుకునే లోపే తిరిగింది, మనం ఏం చేయలేం. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా మేము ఈరోజు కష్టపడ్డాం, కానీ చాలా తక్కువ అసలు దొరుకుతుంది చేపలు, అసలు చాలా తక్కువ అంటే తక్కువ. అక్కడ తీసిద్దాం మాకు, ఎందుకంటే ఇక్కడ వల ఒకటి ఉంది కదా, అది మీద చిన్నగా ఉంది, సేమ్ సైజ్. అలసిపోయింది ఫ్రెండ్స్. ఫోన్ ఈ టైంలో రావద్దు. కట్ అయిపోతుంది చూడాలి. స్టార్ట్. ఫీడర్ పడింది ఫ్రెండ్స్, నో ప్రాబ్లం, ఎక్కడ పోదు. ఇగో మస్తు పట్టింది మనకు ఫీడర్ పడితే, ఎందుకంటే చూడండి ఇగో ఇగ్గా సరేరా ఫీడర్ చూడండి ఇట్లా పడుతుంది. వెనకాల ఒకటి ముందు ఒకటి చూస్తే ఎలా పడింది. ఓకే, అట్లుంటుంది రాజ్బాబ్ ఫీడర్స్. ఇవి 100% సక్సెస్ బైట్ ఫ్రెండ్స్. మన ఫిషింగ్ బైట్ చాలా మంది డౌట్ పడవచ్చు, కానీ చూడండి ఈరోజు ఎన్ని చేపలు పడ్డామో మీకు చూపిస్తాం మొత్తము. ఇది ఫస్ట్ టైం ఇక్కడ మేము రావడం, ఇది సింగూరు డామ్ ఇది. ఓకే, చాలా పెద్ద డామ్ ఫ్రెండ్స్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే అసలు పొద్దున్నుంచి చాలా అంటే చాలా కష్టం అయిపోయింది, ఎందుకంటే ఎండ, చాలా ఎండ. అయినా సరే అట్లనే కూర్చున్నాము 2 గంటల సేపు ఫ్రెండ్స్. ఒక్క ఫిషింగ్ కూడా ఒక చేప కూడా దొరకలేదు, కానీ ఇక అలాగే ఉన్నాము. తర్వాత ఒక్కొక్కటి పడింది. అయితే షికార్ అయితే అంత లేదు ఫ్రెండ్స్, కానీ ఏదో కష్టపడి మన బయట వల్ల సక్సెస్ఫుల్గా ఈరోజు అయితే వీడియో అయింది. కొంచెం చూడండి, కమ్సే కమ్ ఒక 15 కిలోల దాకా పట్టిన మొత్తం కలిపి. చూపిస్తా ఎన్ని పట్టినా, మొత్తం పైన తీసుకెళ్ళి చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి ఈరోజు పడ్డ చేపలు చూడండి, మస్తు పడ్డాయి. 10 కిలోల దాకా ఉంటాయి మొత్తం కలిపి. 15 కిలోల దాకా ఉంటాయి. 15 కిలోలు ఉండదు, కానీ 10 కిలోలు అయితే పక్కా ఉంటుంది. గడ మీద పోయినా చూపెడతా. లేపలేకపోతున్నా ఫ్రెండ్స్. ఈ రాళ్ళల్లో ఈ రాళ్ళల్లో ఈ బాధలు మా మామూలుగా ఉండదు మరి. చూడండి అట్లా ఉంటుంది రాజుబాబు ఫిషింగ్ బయట అంటే. చూడండి ఇండ్రికాయలు కూడా వచ్చేస్తున్నాయి మన బయటకి. చూసినావా, అన్ని కిలోన్నర ఉన్నాయి. 2 మాత్రం ఇది ఒకటి 3 కిలోలు ఉంది,
ఒకటి 2.5 ఉంది, ఈ 2 ఉంది, ఒకటి 1.5 కిలో ఉంది. అన్ని 2 కిలోలు ఉన్నాయి కదా. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కామెంట్. ఇంకా మంచి మంచి ఫిషింగ్ రిలేటివ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. వెనకాల చూడండి, ఫిషింగ్ బైట్ కానీ లేకపోతే డబ్బా గాలాలు ఎలా పట్టాలి, మీరు స్టిక్తోని సింగిల్ గాలం ఎలా పట్టాలి, అన్ని వీడియోస్ ఉంటాయి. ఓకేనా, చూస్తూనే ఉండండి రాజుబాబు ఫిషింగ్ యూట్యూబ్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే, బాయ్. ఇస్తాం కింద పోసి. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈరోజు పడ్డ చేపలు 2, 3, 4, 5, 6 అయినాయి కదా. 5, 6 2 ఎండుకాయలు. పడది కాను.